అడ్డుకుంటాం మీకు సాధ్యపడుతుంది అంటారా ఇప్పుడున్న కుటుంబ పరిస్థితి ప్రభావంలో? ఇక్కడ నేనేం చూస్తున్నానంటే, నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. మేబీ నాకు పార్టీ ఇంకా బలం లేకపోవచ్చు. మేబీ మా 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 రైతు సోదరులు నన్ను పార్టీ వారీగా మేబీ వాళ్ళ అభిమానంతో నన్ను దూరం పెట్టొచ్చు. కానీ నాకున్న తెలివితేటలు, నాకున్న నాలెడ్జ్‌తో దీన్ని ఎంతవరకు ఈరోజు తీసుకొచ్చానంటే నేను చేయగలిగాను కదా. డెఫినెట్గా కందుకూరులో జిందాల్కి ఇవ్వాలని అనుకుంటున్న ప్రైవేట్ భూములు ఏదైతే అంటే మాలకొండ అంటే మాకు దైవం ఆయన. మాలకొండ స్వామినే మీరు ఎత్తేసే పరిస్థితి అంటే ఆయనే మాకున్నాడు. మాకు ఎవరో వెనకండ కాదు, మాకు మాలకొండ స్వామి ఉన్నాడు. కాబట్టి నా శక్తి యుక్తులన్నీ కూడా ఉపయోగిస్తా. ఇది దేశ స్థాయి చర్చ పెడతానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే జిందాల్కి 1,00,000 కోట్ల విలువైన కానీ ఐరన్ ఖనిజం కానీ వెళ్ళిపోతే ఇంకా కందుకూరు ప్రాంతం అమ్మిడిపోయినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ ప్రాంతం, అక్కడ ఏంటంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రాంతం. సో ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఈ మాఫియా శక్తులు కానీ కార్పొరేట్లు యాడ్ అయితే అసలు కందుకూరు ప్రజలు బతికే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళల్లో వాళ్ళు ఏ పార్టీలు అవ్వచ్చు, నేనైతే వాళ్ళు మా అన్నలు మా వాళ్ళు కానీ బాధించే విధానం ఉంటుంది. నేను డెఫినెట్గా ఆపి తీరుతాను. ఆపి అప్పుడు మీతో మళ్ళీ మాట్లాడే విధానం ఉంటుందని చెప్పదలుచుకున్నాను. సరే, ఈ పోరాటం క్రమంలో మీకు ఏమైనా బెదిరింపులు ఏమైనా వచ్చినాయి అధికార పార్టీ నుంచి కానీ లోకల్ స్థానికంగా కానీ? ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేను ఊళ్ళలో తిరిగానని, అంటే నేను మామిడి తోటల్లో కూడా మీటింగ్లు పెట్టాను అన్నట్లు నాకు అక్కడ స్థానిక ఎస్ఐ అప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్గానే ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి. దాన్ని నేను రోజు కూడా బెదిరింపులా ఉంటే రికార్డ్ చేసి ఇంకా పరంపరలో ఉన్నాయి. మళ్ళీ అలాగే నేను ఏదైతే హైవే దిగ్బంధనం జరుగుతూ ఉంటే హైవే దిగ్బంధనం ముందు రోజు ఫోన్ చేశాడు 28న ఫోన్ చేసి కందుకూరులో ఎలా తిరుగుతావు ఏంటన్నది ఎమ్మెల్యే. సో పెద్దగా దీంట్లో దాపరికం కూడా ఏం లేదు. 28 ఫోన్ చేసి నువ్వు చాలా ఎమ్మెల్యే 28 ఫోన్ చేసి నువ్వు ఎలా తిరుగుతావు కందుకూరులో అన్న విధంగా ఆ భాష. అలాగే మేము ఆ రోజు హైవే దిగ్బంధనం రోజు మేము వెళ్తే ఆ దిగ్బంధనంకి నేను వెళ్ళంగానే అక్కడ పోలీసులు నన్ను లాక్కెళ్ళాలి అంటే ఈవెన్ డోర్ కూడా పాల్గొడుతున్న పరిస్థితి. శంకరపద్మ గారు ఉన్నారు, డోర్ లాగేస్తా ఉన్నాను, దాంట్లో ఉంది తీసుకెళ్తానికి నన్నే. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను అనే వాడిని ఎలిమినేట్ చేస్తే అవుద్ది అనుకున్నారు. ఈ కుట్రలోనే నన్ను అక్కడ మీరు అన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి భౌతికంగా భయపెట్టి ఎలిమినేట్ చేయటం అనేది ఆ నేతి మహేష్ వాడు ఎలాగ మొండోడు అనేది ఉన్నాయి. ఇప్పుడు రెండోది ఏంటి, అసలు రైతుల నుంచే మనల్ని దూరం చేసేసి మనం ఏమన్నా దానికి నెగిటివ్గా వెళ్ళే విధానం ఉంటుందేమో అనేది రెండో స్కెచ్లో 2 పార్టీలు కలిపి మళ్ళీ అవేలో అంటే అందరు నన్ను 10% రైతులు ఉంటారు కదా. సో ఎవరైతే లేదా 10% నాయకులు ఉంటారు కదా. సో ఇట్లా అలా దూరం చేసే విధానంలో ఆ రోజు చూశాను. అసలు ఇష్యూ తీసుకొచ్చి ఆడదాకా వచ్చినప్పుడు ఏ పార్టీ మీడియా 2 పార్టీల మీడియా కూడా చిన్న పేరు రాయటానికి కూడా ఇష్టపడలేదంటే, ఆ పేరు రాయిపోయినా పర్లేదు కానీ నేతి మహేశ్వరరావు అన్న పేరు కూడా రాయటానికి ఇష్టపడలేదంటే తెలియగా మళ్ళీ దాని నుంచి నన్ను ఉద్యమాన్ని నుంచి వేరు చేసి మన పర్పస్ మన సర్వైవ్ చేయాలన్నది అలా వెళ్తున్న విధానంలో నేను ఎప్పటికప్పుడు వ్యూహాలు ఉంటాను. కాబట్టి మీరు ఎన్ని వ్యూహాలు వేసినా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా సో డెఫినెట్గా మీకంటే ఎక్కువే 4 ఆకులు తిన్నోండి. కాబట్టి డెఫినెట్గా బరిలో ఉంటా. కందుకూరు ప్రాంతం అమ్ముడుపోయే ఈ విధానంలో మీ 2 పార్టీలను ఎండగడతాననేది నేను చెప్పదలుచుకున్నాను. సార్, భవిష్యత్తులో కరేడైన మన గ్రామం అసలు కనుమరుగు ఉంటుందంటారా? కనుమరుగు అయిపోద్ది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఆ మామిడి తోటలు ముఖ్యంగా చెప్పాలంటే నేను అనుకుంటుంది ఒక 3,000 ఎకరాల మామిడి తోట ఉందంటే ఇంచుమించు 1,50,000 మామిడి చెట్లు నరికేస్తున్నారు. అంటే ఆ మామిడి చెట్లు నరికినప్పుడు ఏమవుతుందంటే ఎకో సిస్టమ్ దాని మీద కోతులు అన్ని రకాల పక్షులు ఉంటాయి. అంటే ఒక సృష్టికే వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు వీళ్ళు, సృష్టికే వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ చర్యలు బయటికి వెళ్తే విధానం ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే అత్యధికంగా అన్యాయం అవుతున్న విక్టిమ్స్ ఎవరన్నా ఉన్నారంటే కరేడి ప్రాంతంలో దళితులే అంటున్నారు. దళితులు లేదా అసలు భూమి లేని పేద రైతులు వాళ్ళు ఈ ఏదైతే అక్విజిషన్ జరిగే ప్రాసెస్లో నేను ఆల్రెడీ చివరిలో చూశాను. ఒకనొక ప్రాసెస్లో రైతులను బెదిరిపెట్టో లేదా ఏదన్నా ప్రలోభ పెట్టో భూమి తీసేసుకొని ప్రాసెస్ ఇనిషియేట్ అయిపోయినప్పుడు రోడ్డు మీదకి వస్తున్న ఒకే ఒక్క వర్గం ఎవరన్నా ఉన్నారంటే దళితులు. వాళ్ళకి వ్యవసాయం కూలి తప్ప ఏం తెలియదు బాబు. వాళ్ళు అసలు వాళ్ళు బతకలేరు, బయటకు వెళ్ళి కూడా వేరే పని చేయలేరు. వాళ్ళు అసలు బయట కూడా వెళ్ళి బతకలేరు. ఎందుకంటే అక్కడ ఒక కాలనీ ఉంది, మంచి సముద్ర వాతావరణం, హాయిగా బతుకుతారు. అక్కడ వ్యవసాయం పని చేసుకుంటాడు, రోజు మార్నింగ్ వెళ్ళి హ్యాపీగా ఉంటాడు. వ్యవసాయం పని లేని వదిలిపేసినప్పుడు వాళ్ళు ఎక్కడ బతకాలి? మేము చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా నుంచి బ్యాక్ వ్యవసాయం లేక
ఇక్కడ విజయవాడ కృష్ణలంకకు వచ్చి కృష్ణలంకలో 300 రూపాయల కూలి కోసం ఇక్కడ ఏదైతే ప్రకాశం వారి దగ్గర నుంచో మీరు చూస్తూ ఉంటారు చాలా మంది మహిళలు పాపం ఆ లిఫ్ట్ ఇవ్వండి, ఆ లిఫ్ట్ ఇవ్వండి అడిగే మహిళలందరూ మా అక్కలు మా వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళే విధానం ఇక్కడ తాడేపల్లి అక్కడ దగ్గర 300 వాళ్ళకి వచ్చేది. 300లో 50 రూపాయలు ఇటుకే పోతాయి ఆటో కానీ పడిగాపులు కాస్తూ ఉంటారు ఎవరన్నా బస్సు లేదన్నా లిఫ్ట్ ఇస్తారా అని. అంటే నేను ఏమంటుంది మా కరేడు ప్రాంతం తాలూకు భూమి లేని దళితులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ సిటీల్లో వలసగా బతకాలా? ఇక్కడ ఈ సిటీలో ఇదేం అభివృద్ధి అంటున్నా? అంటే ప్రశాంతంగా ఊళ్ళలో గ్రామాభివృద్ధులు బతికే వాళ్ళని నువ్వు అభివృద్ధి పేరుతో తీసేసి వాళ్ళని విజయవాడో లేదా హైదరాబాదో చెన్నయో వాళ్ళకి శారీరక జీవితాలతో బతకాల. సో ఇది కదా నేను చెప్తా ఉంది. అభివృద్ధి అంటే సమగ్ర అభివృద్ధే కదా. నువ్వు చెప్పే అభివృద్ధి అంటే 10% స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 10% స్కిల్ ఉన్న మెకానికల్ ఇంజనీర్లు వీళ్ళు కాదు కదా. అంటే ప్రభుత్వం ఈ ఏలో చర్చించాలి కదా. అంటే మీ వేళ ఆలోచించట్లేదంటే ఒకటి కుట్రకోణం ఉంది, రెండోది తెలియకుండా అన్నా ఉండాల్సింది అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. అంటే అభివృద్ధికి మీరు వ్యతిరేకమా? నేను ఎప్పుడు కూడా చెప్తుంది అభివృద్ధి చేయమని. అభివృద్ధి అంటే మీ డెఫినేషన్ ఏంటంటే గ్రామాభివృద్ధి లేకుండా చేసే అభివృద్ధి అనేది కాదు. నేను చెప్తా ఉంది ఇప్పుడు కరేడు ఉంది, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఆ ఉపాధి వ్యవసాయం ఉపాధి మీద చాలా మంది బతుకుతా ఉన్నారు. అక్కడ రైతు కూలీలు బతుకుతున్నారు, మార్కెటింగ్ వాళ్ళు బతుకుతున్నారు, మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల వల్ల ఎంతమంది బతుకుతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పే వీటి వల్ల ఇంత ఉపాధి పోయి మీరు చెప్పే ఉద్యోగాలు మొత్తం కలిపి 1000 ఉద్యోగాలు కూడా లేకపోతే ఆ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కూడా ఈ కెమికల్ ఇంజనీరో మెకానికల్ ఇంజనీరో లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరో లేదా ఏదన్నా డిగ్రీ అయిపోయినాడో అందరూ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారా? ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ పాపం వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళందరూ డిగ్రీ లేక చదువు అబ్బిన వాళ్ళే కదా. అంటే చదువు అబ్బిన వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే అంటే రైతు బతకబడలేదా? రైతుకు సంబంధించిన స్కిల్ సంబంధించిన వాళ్ళు బతకబడలేదా? అంటే మీరు వెళ్ళే విధానం 24 గంటలు ఏంటంటే వ్యవసాయం బలేదు, సో ఓన్లీ ఇంకేంటి టాబ్లెట్లు మీకు బతుకుతారా? అంటే 24 గంటల ఆలోచన మీరు వెళ్ళే ప్రచారం అభివృద్ధికి వ్యతిరేకమా? అభివృద్ధికి వ్యతిరేకం అంటే ఏం అభివృద్ధి చేస్తున్నావు? గ్రామీణ అభివృద్ధి చేయాలి. గ్రామీణ అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం లాభసాటి ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడైతే బీడు భూములు ఉంటాయో ఎక్కడైతే పంటలు పండవో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఇండస్ట్రీలు వస్తేనే కదా అభివృద్ధి చెందేది. ఇండస్ట్రీలు రావడానికి వ్యతిరేకించే వాళ్ళు మేము ఇదిగా చూస్తాం. నేను అంటుంది అదే ఇండస్ట్రీస్ కి ఎవరు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ప్రభుత్వం చెప్పి. ఇప్పుడు నేను అంటుంది ఇండస్ట్రీస్ కి ఎవరు వ్యతిరేకం కాదు అంటున్నాను. మా ప్రకాశం జిల్లా నిమ్స్ ప్రాజెక్ట్ బొచ్చుడు ఎకరాలు ఉన్నాయి, మీ పామూరు సైడ్ బ్యాక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంతెందుకు మీ పక్కన నెల్లూరులోనే ఇంచుమించు 20-30 వేల ఎకరాలు ఉన్నాయి. మరి మీకు ఆ భూమి ఎందుకు అవసరం లేదంటే ఆ భూమికి ఎందుకు ఇక్కడ భూమి ఎందుకు కావాలి? రామాయపట్నం పోర్ట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వస్తుంది కాబట్టి ఈ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రిసార్ట్స్ కట్టుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళే. ఇప్పుడు మా దరిద్రం కందుకూరులో మాకు పోటీ చేసిన ఎమ్మెల్యే అయినా గెలిచిన ఎమ్మెల్యే అయినా లేదా రియల్ చేసే వాళ్ళైనా ఆల్మోస్ట్ అందరు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. అంటే రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తారు కానీ మరి రైతుల గురించి ఆలోచిస్తారు. మరి రైతు మీద ఆధారపడ్డ ఈ వర్గాలు ఉపాధి పోతుంది, ఇక్కడ అభివృద్ధి చంపేసి ఈ అభివృద్ధి కాదే అని ఒక రైతు బిడ్డ అయితే అర్థమవుతుంది. సో ఒక ఏదన్నా ఆర్థిక అంశాలు అర్థమైతే అర్థమవుతుంది, ఒక చాడ్డకుండా చదివితే అర్థమవుతుంది, లేదా ఏదన్నా లోతుగా ఆలోచించి తెలుసుకోవాలని తత్వం ఉన్నా కూడా అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా ఆయన అభివృద్ధి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు అభివృద్ధి చెప్పారు, నేను అభివృద్ధి చేస్తానని మా రైతుల భూములన్నీ కొట్టేసి మా వాళ్ళని గజిబిజి చేసేసి వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో వలస వెళ్ళిపోయింటే మీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే గ్రామంలో 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా వెళ్ళి ఫోటో తీసి పెడితే అభివృద్ధి అయిపోయారు, బాబు గారు అభివృద్ధి చేశారు. మరి 90% ఎవరు? 90% వాళ్ళు చదువు రాదు పాపం, వాళ్ళు ఊళ్ళో ఉండాలి ఇష్టం, వ్యవసాయం చేయాలని ఇష్టం, వాళ్ళ పెళ్లి కూడా అవట్లేదు. ఈరోజు సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి, పెళ్లి కూడా అవట్లేదు. ముఖ్యంగా కొన్ని కులాల్లో పెద్ద కులాలు కమ్మారెడ్డి కాపులో అది పిల్లని కూడా ఇవ్వట్లేదు. వాడి వ్యవసాయం అంటే వాడిని పురుగును చూస్తున్న విధానం. మరి ఎక్కడ ఉంది అభివృద్ధి? మరి ఎక్కడుంది అభివృద్ధి? నువ్వు చెప్పే అభివృద్ధి అంటే నీకు తెలియక, అంటే నీ ఉద్దేశం వెళ్ళే విధానం జనాలను 24 గంటలు అభివృద్ధి చేశానని గొర్రెలు చేయటం కాబట్టి అదే చాడకుంటుండగా ఆర్థిక అంశాల మీద పట్టున్న వ్యక్తిగా ముఖ్యంగా నేను రీసెర్చ్లు ఎక్కువగా ఎకానమీ మీద చేస్తాను. ఎలా ఎకానమీలో అభివృద్ధికి ఎలా ఏంటనేది అంత స్టడీ లోతు చేశాం కాబట్టి నేను ఇక్కడ ఇది అభివృద్ధి కాదు విధ్వంసం అనే చెప్తున్నాను.